మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మానవ అభివృద్ధిలో రహదారులది కీలక పాత్ర. ప్రారంభంలో రవాణా అనేది రహదారుల నుండి ప్రారంభమైంది. కాలక్రమంలో వివిధ రకాల ప్రయాణ సాధనాలు అందుబాటులోకి రావడంతో జల, రైలు మరియు వాయు మార్గాలకు రవాణా విస్తరించింది. ఏదేమైనప్పటికీ నిరంతర జనజీవనంలో రహదారులు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఇక భారత రహదారుల విషయానికి వస్తే అత్యంత సుందరమైన రహదారులతో పాటు అత్యంత ప్రమాదకరమైన మరియు భయంకరమైన రహదారులు కూడా ఉన్నాయి. అందులో ప్రమాదాలకు నిలయమైన డేంజరస్ రోడ్ల గురించి రహదారుల సెక్షన్ ద్వారా ప్రత్యేక కథనం. సముద్ర మట్టానికి సుమారుగా 3538 అడుగుల ఎత్తులో ఉంది ఈ జోజిలా పాస్ రహదారి. ఏ విధమైన నిర్మాణ విలువలు లేకుండా మట్టితో ఉండే ఈ ఇరుకైన రహదారి భారత రహదారుల్లోకెల్లా అత్యంత ప్రమాదకరమైనది. నల్లటి మట్టితో ఎప్పుడూ వదులుగా ఉంటుంది ఈ రహదారి. మరియు రహదారి మొత్తం కొండలకు ఆనుకుని ఉండడం వలన కొండ చర్యలు విరిగిపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లడఖ్ మరియు కాశ్మీర్ మధ్యలో ఇదే ప్రధానమైన రహదారి. రెండు వాహనాలు ఎదురెదురుగా వచ్చినప్పుడు ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సి ఉంటుంది. సర్పిల ఆకారంలో ఉన్న ఈ రహదారుల గుండా ప్రయాణిస్తే గుండె నోట్లోకి రావడం ఖాయం. అందంగా మృదువుగా ఎన్నో వంపులను కలిగి ఉండే ఈ రహదారి నేరల్ నుండి మధేరాన్ వరకు కలదు. అత్యంత ఇరుకుగా ఉండే ఈ రహదారి మీద గరిష్ట వేగంతో ప్రయాణం ఏమాత్రం సాధ్యం కాదు. ఈ రహదారుల్లో మీరు డ్రైవ్ చేయడానికి ఇష్టం లేకపోతే టాక్సీలు అందుబాటులో ఉంటాయి. ఈ జాతీయ రహదారి 22 రోడ్డు డైరెక్ట్ గా నరకానికి వేసినట్లు ఉంటుంది. దీనిని నరకానికి రహదారిని చెప్పవచ్చు. అత్యంత ప్రమాదకరమైన ఇండియన్ రహదారుల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. కొండలను తొలచి ఈ రహదారిని నిర్మించారు. మధ్య మధ్యలో గుహలు కూడా వస్తాయి. ఎక్కువసేపు గుహల్లో ప్రయాణించడం వలన ఊపిరి అందే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రహదారిలో ప్రయాణించేటప్పుడు ఎంతో శ్రద్ధతో ఉండాలి. సుందరమైన హిమాలయాల్లో ఉన్న ఈ రహదారిలో ప్రయాణం ఊపిరి బిగబట్టే రీతిలో ఉంటుంది. మరియు చాలా మంది డ్రైవర్ల అనుభవం ప్రకారం ఈ మార్గం గుండా వెళితే కళ్ళు తిరుగుతాయని తెలిసింది. ఈ చాంగ్లా మార్గం ఏడాది పొడవునా మంచుతో కప్పబడి ఉంటుంది. చాంగ్లా రహదారి భారతీయ సైనికుల వలయంలో ఉంటుంది. ఎందుకంటే చైనా భూభాగపు సరిహద్దుకు ఇక్కడ చాలా దగ్గర. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎక్కువగా ఉండడం వలన చలిని నివారించే దుస్తులు మరియు మెడికల్ కిట్లను వెంట తీసుకెళ్లడం మంచిది. సినిమాల్లో లేహ్ మరియు మనాలి ప్రాంతాలను ఎంతో అందంగా చూసుకుంటారు. అయితే ఈ రెండు ప్రాంతాలను కలిపే రహదారిని చూస్తే షాక్ గురవుతారు. అత్యంత ఎత్తులో ఉండే అతుకుల గతుకుల రోడ్డు మొత్తం మృత్యువు గీతం వినపడుతూ ఉంటుంది. ఇరుకైన లేహ్ మనాలి రహదారిలో రద్దీ బీభత్సంగా ఉంటుంది. భారీ ట్రక్కులు దీని మీద ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటాయి. ఇక ఇరుకైన ప్రదేశంలో 2 లారీలు ఎదురెదురుగా వస్తే దానిని మించిన సవాలు మరొకటి ఉండదని చెప్పాలి. మీరు గనుక ఇక్కడికి వెళితే నెమ్మదిగా వెళ్ళండి. సురక్షితంగా తిరిగి రావాలంటే ఉండే ఏకైక మార్గం ఇదే. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.